డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 242 మంది ప్రాణాలు, అందరిది ఒకటే గమ్యం, ఎన్నో బాధ్యతలు, ఆశలు, కలలు, ఆశయాలు మరి ఒక్క సెకండ్లోనే కాలి బూడిదైపోయాయి. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇంకా చాలా మందిని గుర్తించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమందిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో ఆలస్యం అమృత విషయం అంటారు కదా చాలా మందికి, మరి ఆలస్యమే ఆమెను బ్రతికించిందని అనుకోవాలి. ఇంకా మృత్యుంజయుడు 242 మందిలో ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడడం అంటే చాలా ఆశ్చర్యం కదా. మరి ఒక్కసారి వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకుందాం. దీనిపై మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మరి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ చాలా ఘోరమైందే, ఇది చాలా పెద్ద ప్రమాదమని నిపుణులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి మనం ఈ రోజు వీళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇళ్లలో ఎంత మందికి బాధ్యతలు ఉన్నాయి. కొడుకు కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, భర్త కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ రీత్యా ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి ఆలస్యమైందని ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఉన్నారు, ఇంకా మృత్యుంజయులు కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళని జ్ఞాపకం చేసుకుందాము. మరి ఏం చెప్తారు? మనకి రోజు ఏ స్క్రీన్ చూసినా, టీవీ కానీ యూట్యూబ్ కానీ ఏది తీసినా ఇదే న్యూస్ వస్తుంది. ఎవరి నోట్లోంచి విన్నా ఇదే న్యూస్. ఇది మనకు అతిపెద్ద యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఇండియాలో, భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నిజంగా ఇది అతి దారుణమైనటువంటి, అతి దారుణం. ఇది మీరు అన్నట్టు ఎన్నో కళలతో, ఎన్నో ఆశలతో ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు ఎంతో ఎగ్జైటింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఫ్యామిలీస్ ఏమో వాళ్ళని కలుసుకోవడానికి, ఇక్కడికి వచ్చి కలుసుకుని మళ్ళీ తిరిగి వెళ్తున్న వాళ్ళు, ఏదో సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, రకరకాల ఆశలతోటి, కోరికలతోటి పాపం ప్రయాణం వెళ్ళారు. చూసారంటే ఇక్కడ చూడండి, అహ్మదాబాద్ వీళ్ళు, ఈవిడ ఒక విమానాశ్రయంలోనే వర్క్ చేసే క్రూ మెంబర్గా వర్క్ చేస్తున్నారు ఈవిడ. అంటే అందులో ఎంప్లాయీస్ అందరూ కూడా పోయారు. ఎయిర్ హోస్టెస్ ఏంటి, తర్వాత పైలట్స్ ఏంటి, అందులో వర్క్ చేసేవాళ్ళు చాలా మంది స్టాఫ్ ఉంటారు. స్టాఫే నాకు తెలిసి ఒక 10-12 మంది ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇదైపోయారు. తర్వాత కొడుకును కలుద్దామని చెప్పి వెళ్ళిన తల్లిదండ్రులు ఇద్దరు కొడుకు చూడ్డానికి అమ్మారారు అని అంటారు. ముసలి ప్రాణాలని ఇండియాలో వదిలేస్తే సుఖం, ఎప్పుడైనా వచ్చి వాళ్ళే చూసి వెళ్ళడం అనేది బాగుంటుంది. వీళ్ళు పాపం ప్రయాణం చేయలేదు. చూడండి, ముసలి దంపతులు, పెద్దవాళ్ళు, వాళ్ళు పాపం కదలలేని స్థితిలో ఉంటారు. రెండమ్మ అంటే పాపం అప్పుడప్పుడైనా వెళ్ళాలి కదా అని ఆశతో. వాళ్ళు ఏమంటారంటే, పిల్లలు మీరు మా దగ్గరకు వస్తే మిమ్మల్ని చూసుకోవాలని ఉంది, మా ఉద్యోగాలు వదిలిపెట్టి రాలేం కదా, రెండమ్మ అంటే పాపం ఆ స్థితిలో కదిలి వెళ్ళారు. చాలా మందిని నేను చూస్తున్నాను. పాపం అలా వెళ్ళి వాళ్ళు ఇదైపోయిన వాళ్ళు. పెళ్లి కొడుకు పెళ్ళైన 2 రోజులు పెళ్ళయింది, మరి వెళ్ళాలిగా, విధి నిర్వహణ కోసం వెళ్ళాలి. పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళాడు. వెనకాల భార్య వస్తుంది. చక్కగా మన కొత్త కాపురానికి కొత్త ఇల్లు తీసుకోవడమో, లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కోవడమో, దానికి సంబంధించిన వస్తువులన్నీ అరేంజ్ చేసుకుని ఎన్నో వాళ్ళు బాధ్యతలు కదా మేడం, ఇటు బాధ్యతలు, ఉద్యోగం. నిజమే కదా, ఇంకా కొత్తగా జీవితంలోకి అడుగు పెడుతున్నాము అనంటే నిజంగా చాలా లైఫ్ కానీ, బయట ప్రపంచం కానీ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. అది కొత్తగా కనిపిస్తుంది. అప్పటి వరకు చూసిన పరిసరాలే మనకి అందంగా, కొత్తగా, ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఆ సిచ్యువేషనే వేరు. పాపం ఆ కొత్త కళలతోటి అతను వెళ్ళాడు. మరి ఆ భార్యకి ఇప్పుడు వైధవ్యం వచ్చి, ఇప్పుడు ఈ భర్తను మర్చిపోలేక, నెక్స్ట్ జీవితాన్ని గడపలేక, అంటే నరకంగా చనిపోవడం అంటే ఏదైనా అనారోగ్య సమస్యతో ఉంటే ఏమైనా అలా అయితే చనిపోవడం వేరు, కానీ ఇది అసలు మేడం దారుణం కదా. దారుణం. మరి 2 రోజులు అంటే వివాహం అయ్యి ఇంకా కాళ్ళ పారానికి కూడా ఆరి ఉండదు అమ్మాయికి, చాలా ఘోరం. మరి చూస్తే మేడం నెక్స్ట్ మరి భర్త పుట్టినరోజు. ఇప్పుడు ఇవాళ రేపు నేను ఈ విషయం కూడా చెప్తాను చాలా మందికి. చిన్న విషయాలకి మీరు ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి తను అక్కడికి వెళ్తుంది అనంటే వాళ్ళ దృష్టిలో అది చాలా పెద్ద విషయం. అంటే మేబీ ఇక్కడే ఉన్నారు కొంతకాలం నుంచి, ఇద్దరు ఒక దగ్గర ఈ సందర్భంగా కలుద్దాము, ఏవో కొన్ని సెలబ్రేషన్స్, అవును, విజిటర్స్ వీసాలు ఏవో ఇస్తూ ఉంటారు. సో ఆ సందర్భంగా వెళ్ళడము, సెలబ్రేట్ చేసుకోవడము, ఎంజాయ్ చేసి మళ్ళీ రావడము. అందున భార్యాభర్తలు అప్పుడప్పుడు కలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళు వీసాలు అవన్నీ అరేంజ్ అయ్యే వరకు వీళ్ళు ఇక్కడ ఇంతకాలం ఉండాలంటే ఇయర్స్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కష్టం అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళొద్దాం అనుకుని వెళ్ళి పాపం ఆవిడ అంటే
ఇవన్నీ ఆశలు కళలు అని అనొచ్చు. అనొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఇందులో Yes. ఒక కళ, ఒక ఆశ, ఒక బాధ్యత. కోరిక, ఒక బాధ్యత, Yes. ఎన్నో కుటుంబ వ్యవహారాల్లో ఎన్నో వాళ్ళకి బాధలు ఉంటాయి. Yes. ఆ బాధల కోసము ఇప్పుడు ఆ విదేశాలు వెళ్ళే వాళ్ళు దాదాపుగా డాలర్లు సంపాదించుకోవడానికో లేదా మన యొక్క కుటుంబాన్ని సరి చేసుకోవాలంటే దానికి డబ్బు కావాలి. Yes. మెయిన్ వచ్చేసి డబ్బే కనిపిస్తుంది ఇక్కడ. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ కష్టాలు తీరుతాయని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇలా వాళ్ళు కూడా అన్నమాట. మ్యామ్, ఇది ఇంకా మాత్రం చాలా చూసుకుంటే దారుణం. అన్నిటికంటే లండన్లో ఇంపార్టెంట్ ఫ్యామిలీ. 3 పిల్లలు, అంటే ఎంత ముద్దుగున్నారంటే పిల్లలు కూడా, అంటే అక్కడ అవును. స్థిరపడాలనుకున్నారు డాక్టర్ ఫ్యామిలీ. అది చివరిగా సెల్ఫీ కూడా దిగారు ఫ్లైట్ లోనే, అది కూడా. ఈమె ఒక బాంబేలోనో ఎక్కడో మధ్యప్రదేశ్లో డాక్టర్ ఇవిడ. Yes. అయినప్పుడు అతను సాఫ్ట్వేర్. అంటే తన అక్కడ చూసుకోవచ్చులే ఏదో ఒకటి, మనందరం కలిసే ఉందాము అని వీళ్ళ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవడం వల్ల అతను కూడా అక్కడ భార్యకి కొన్ని ఏర్పాట్లు చేసి వచ్చాడు. Yes. వచ్చి ఎక్కువ రోజులు ఉండలేదు చూడండి, చాలా షార్ట్ పీరియడ్. అంటే ఎప్పుడెప్పుడు ఫ్యామిలీని తీసుకుని అక్కడికి వెళ్ళిపోదామా, మన అందమైన జీవితం గడపాలి అనే ఒక కళగా మరి అది. Yes. ఆ కళ కోసం వచ్చాడు. చెప్తారు కదా, మనము చావులోను బ్రతుకులోను కలిసి అసలు ఉండాలి. జీవిత కాలం కూడా మనం ఎప్పుడు కూడా కలిసే ఉండాలి, మనం విడిపోకూడదు. మన కుటుంబం అంతా ఎప్పటికీ మనం విడిపోకూడదు. చూడండి, సాధారణంగా ఇళ్లలో అనుకుంటుంటాం, Yeah. మనం ఎప్పుడు కూడా ఇదే ఐకమత్యంతో ఇదే బంధంతో మనం ఎప్పుడు కలిసే ఉండాలి అని కుటుంబంలో కూడా అనుకుంటూ ఉంటాం. పాపం వీళ్ళ విషయంలో కూడా భగవంతుడు అది నిజం చేశాడా అని అనిపిస్తుంది. Yes. అంటే బ్రతికి ఉండి ఐకమత్యంగా ఉంటే ఆ జీవితం ఇంకా ఆనందంగా ఉండేదేమో. కానీ పాపం వీళ్ళు చావులో ఒకటైపోయారు, ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తల్లిని చూడ్డానికి వచ్చి ముసలి తల్లిదండ్రుల్ని ఇక్కడ వదిలిపెట్టి అక్కడ వాళ్ళు ఉండలేరు. అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళని అక్కడ బాధ పెట్టలేరు. బాధ అంటే వీళ్ళు అక్కడ ఇమడలేరు. ఈ బాధతో ఏమవుతుందంటే ఎప్పుడొకప్పుడు వీళ్ళో వాళ్ళో కలవాలి తప్పదు. ఆ క్రమంలో పాపం ఈయన కూడా సింగిల్ తల్లి. వీళ్ళు కూడా ఏంటంటేనండి, పెద్దవాళ్ళు కూడా కదిలి వెళ్ళాలని అనుకోవట్లేదు. మేము ఎక్కడున్నాము అక్కడే ఉంటాము, ఏదో మా కోసం రావాలి అంతే అంటే అలా అని కూడా కాదు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు, Yes. ఉండండి మీరు అక్కడే అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పాపం అలా తల్లిని చూడటానికి వచ్చి ఆయన కూడా ఇదైపోయాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత బాధ, Yes. నన్ను చూడడానికి రాకపోయినా బాగుండేది నాయన, నువ్వు చిరంజీవిగా ఉండని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా బిడ్డల్ని. మరి అలాంటప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుంది. Yes. ఇది మాత్రం దారుణం. చాలా నాకు కళ్ళనీళ్ళు తీసుకొచ్చినాయి అవి. తర్వాత Coming to రంజిత మేడం, అసలు ఈవిడ ఇంకా నర్సుగా వర్క్ చేస్తుంది. అంటే డాలర్స్ కోసం, అంటే డాలర్స్ అంటే వేరే తప్పుగా కూడా అనుకోవద్దు. కుటుంబ పరిస్థితులు చాలా మందికి బాగుండవు. బీదరకాలే కావచ్చు, బాధ్యతలు మీరు అన్నట్టు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో నెరవేర్చుకోవాల్సి ఉంటాయి, పెళ్లిళ్ళు కావాల్సిన ఇప్పుడు ఒక చెల్లి అక్క పెళ్లి చేసిన సందర్భాలు ఉంటాయి, ఒక తమ్ముడు అక్క పెళ్లి చేసిన సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది డబ్బు కదా. ఎలా చెప్పుకున్నా ఎలా తీసుకున్నా డబ్బు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. పాపం తను కూడా అమెరికా వచ్చి అక్కడ నర్స్ జాబ్ చేసి డబ్బు సంపాదించుకుంది, ఇక్కడికి వచ్చింది. వచ్చి నేను వెళ్తున్నా, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నేను వస్తున్నాను తిరిగి వెంటనే స్వదేశంలో స్థిరపడిపోదాము, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాను, ఈ కట్టుకుని మనందరం ఉందాము అని చాలా ఆనందంగా ఒక వీడియో చేసి పెట్టారు ఈవిడ. పాపం ఆవిడ అంటే ఈవిడ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ జీవితాలు కూడా ఇక్కడ చాలా ట్రాజడీలోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు పాపం వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతుంటారు. ఇదైతే మరి అసలు ఉద్యోగం మానేస్తాను నాన్న కదా. కెప్టెన్ చూడండి, అంత మందిని సముద్రాలు దాటించి మనకి ఎంత భయం వేస్తుందంటే ఫ్లైట్లో కూర్చున్నప్పుడు నిజంగా ఇలా అయిపోతాం అనమాట. ఆ 7 సముద్రాలని చిన్నప్పుడు చందమామ కథలు చదువుకునే వాళ్ళం. 7 సముద్రాల అవతల ఎక్కడో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దాటి ఏదో ఒక మందు కోసమో ఒక రాక్షసుని పట్టుకోవడం కోసమో అన్నట్టు. అలా 7 సముద్రాలు అంటే నేను ఇప్పుడే వింటున్నా. 7 సముద్రాలని దాటించి ఇంతమందిని చూడండి, ఒక వస్తువు నీళ్ళ మీద నుంచి ఇలా వెళ్తుంటే ఎంత భయం వేస్తుంది కదా. అలా ఆ ఫ్లైట్ని అలా తీసుకుని 7 సముద్రాల నుంచి తీసుకుని వెళ్ళి ఎంత ధైర్య సాహసాలు ఎంతో ఉంటే గానీ వీళ్ళు ఆ వృత్తిని చేపట్టలేరు. కాబట్టి అటువంటి వృత్తిలో ఉన్నాయి అంత ధైర్య సాహసాలకు ప్రతీక 8,000-9,000 కిలోమీటర్లు అది ఒకటే ఇదిగా డ్రైవ్ చేసి అతను ఒక పైలట్ ఆఫీసర్గా పేరు పొందిన అతను మరి దీంట్లో అతను కూడా బలైపోయాడు. మరి అతనికి ఒంటరిగా ఉన్న తండ్రి, ఆ తండ్రిని కూడా చూసి నాన్న నేను మళ్ళీ వస్తాను, నేను మీ సేవ చేసుకుంటాను, లేదా నేను తీసుకెళ్తానని వాగ్దానాన్ని, ఉద్యోగం మానేసి మీ సేవ చేసుకుంటాను. బొంబాయిలో మహారాష్ట్ర అనుకుంటా ఆయన ఒక్క ఆయన అపార్ట్మెంట్ లో ఉంటున్నారు తండ్రి. మరి ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఆ వీడియోలు కూడా మనం చూసాం. చాలా అంటే కళ్ళనీళ్ళు, అంటే ముసలి వయసులో తల్లిదండ్రులు ముందు మేం పోవాలి అని అనుకుంటారు, వాళ్ళ కళ్ళ ముందు పిల్లలు పోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం.
అలా చూసుకుంటే ఇంత బాధలో కూడా సరే కమింగ్ టు భూమి దగ్గరికి వస్తే అసలు అంటే ఇవన్నీ చూస్తే మనకి ఆలస్యం అనే పదానికి చాలా అర్థాలు తీసుకోవచ్చు. చాలా మంది అంటారు కదా ఎందుకు అంత తొందరపాటు అని అంటారు. కొంతమంది ఏంటంటే అరే నాకు మిస్ అయిపోతుంది నేను తొందరగా వెళ్ళాలని, మరి అలాగే ఆలస్యం ట్రాఫిక్ జామ్ లో ఆగిపోవడం వల్ల ఫ్లైట్ మిస్ అయ్యారు. నిజమే. చాలా సార్లు మనం అనుకుంటాం పంక్చువాలిటీగా ఉండాలి, టైం ప్రకారం చేరుకోవాలి అని అంటాం. అంటే ఒకవేళ అది ఆలస్యం అయిపోతే మన మనసుకి ఏదన్నా కీడు శంకించింది, లేదు ఒక పని ఏదో వస్తువు మర్చిపోయి వెనక్కి వెళ్ళాము అని అంటే అది ఖచ్చితంగా మనకి ఇండికేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. అది ఆగిపోవాలి. నిన్న మొన్న కూడా నేను హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బయలుదేరితే సడన్గా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వర్షం లేదు, బాగానే ఉంది కదా అని చెప్పి 2 వీల్ మీద బయలుదేరితే ఏమైంది, మధ్యదారికి వచ్చేటప్పటికి వర్షం. అది ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పెద్దదైపోయింది. మనకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అది ఎమర్జెన్సీ కూడా. ఇంకొకసారి వెళ్దామని చెప్పి నేను మళ్ళీ యూటర్న్ తీసుకోండి అని చెప్పి మా హస్బెండ్కి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. అది తర్వాత చాలా పెద్ద వర్షం పడిందంట. అన్నెసరీ మన రిస్క్ ఎందుకు తీసుకోవాలి, అది ఎమర్జెన్సీ కానప్పుడు రిస్క్ తీసుకోవాలి. కానీ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఫ్లైట్ అనేది ఎక్కాల్సిందే, మనం ఎన్నో లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటాము, అది కూడా వేరే కంట్రీకి వెళ్తున్నాము, వెళ్ళాల్సిందే, మనకి విధి నిర్వహణలు ఉంటాయి, వెళ్ళాలి. సో తను కూడా తొందరగా డ్రైవర్ని తొందర పెట్టి వెళ్దాం అంటే ఎంత తొందర చేసినా దేవుడు ఆపాడు. ఆపడం వల్ల తిని కళ్ళ ముందే ఎయిర్ క్రాష్ అయిపోయింది. అది ఎంత భయం వేసి ఫెయింట్ అయిపోతారు ఇంకొకళ్ళు అయితే, ఇంకా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసి భయంతో ఆ మాట రాక తెల్లబోతారనమాట. ఆ సిచ్యువేషన్లో ఈవిడ ఉండింది. ఈవిడ చెప్తుంది, నాకు గణేశుడి యొక్క ఆశీర్వాదం ఉండబట్టే నేను ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే ఏంటంటే భగవంతుడు ఎవరిని తీసేస్తాడు ఎవరిని ఉంచుతాడు మనకి తెలీదు. అలా చూసుకుంటే పాపం ఈవిడ కూడా అదృష్టవంతురాలే. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ తన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ, కొత్తగా పెళ్ళైన అమ్మాయి, మొన్ననే పెళ్ళయింది ఈ అమ్మాయికి కూడా. సో హస్బెండ్ చాలా అదృష్టవంతులు, తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదృష్టవంతులు, స్వయంగా తనే కూడా అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు. మరి చూస్తున్నారు కదా రమేష్ విశ్వాస్ కుమార్, అసలు మృత్యుంజయుడు అనుకోవాలి. 242 మందిలో ఈయన ఒక్కటి బయటపడ్డాడంటే దెబ్బలు బాగానే తగిలాయి ఇతనికి, రక్త మార్కుల్లో కూడా. మరి అదృష్టవంతుడు అనుకోవాలా, మృత్యుంజయుడు అనుకోవాలా, ఆయన లైఫ్ లో ఇది మర్చిపోలేని సంఘటన కదా. అవును, ఒకసారి మరి నిజంగా ఇతను ఈ భయం అనేది బాగా ధైర్యశాలి అయితే తప్ప నార్మల్ పర్సన్ ఎవరైనా జీవితంలో ప్రతి క్షణం కూడా ప్రతిరోజు ఈ సంఘటన అతను జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతుడే, కానీ ఆ భయానికి లోనైనప్పుడు అతను ఒక మానసిక స్థితి ఎలా ఉంటుందనేది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఇంకొకటి ఏంటంటే హెల్త్ రీత్యా నేను ఫస్ట్ సస్పెక్ట్ చేసింది ఈ విషయం. హెల్త్ రీత్యా ఇతని కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఇతను ఓవరాల్గా మొత్తం హోల్ బాడీ చెకప్ చేయించుకోవాలి, దానికి సంబంధించినటువంటి వైద్యం తీసుకోవాలి, తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఒక సైక్రియాట్రిస్ట్ని కలవాల్సింది ఉంది. ఇవన్నీ కూడా తన మనసుని ముఖ్యంగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే నెక్స్ట్ ప్రతిరోజు కూడా ఒక ఇది వస్తుంది వాళ్ళకి, ఆ జ్ఞాపకాలతోటి నిద్ర పట్టకపోవచ్చు. సరే మనం బ్రతికాము, ఆనందంతో చాలా ఖుషిగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు. స్వయంగా తన మనసు కండిషన్ ఏంటనేది తను ఇప్పుడు తెలుసుకోవాలి. పాపం అతను మంచిగా కోలుకోవాలి. మొహం అంతా కూడా దెబ్బలు వాచిపోయింది, విపరీతంగా కందిపోయింది మొహం అంతా, ఒళ్ళంతా కూడా ఎక్కడెక్కడో తగలరాని చోట దెబ్బలన్నీ బాగా తగిలాయి. ఎనివే ఇతనైతే చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళ జ్ఞాపకాలు అని చెప్తారు. అయితే ఇతను ఫ్యామిలీ మెంబర్స్ అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. పోయాడు అనుకోండి ఒకటే ఆయన తీపి జ్ఞాపకం ఉన్నాడు కాబట్టి వీళ్ళు 1000% ఫ్యామిలీ మెంబర్స్ అదృష్టవంతులు. ఈయన కూడా తిరిగి మళ్ళీ ఈ రంగుల ప్రపంచాన్ని తన కుటుంబ సభ్యుల్ని చూసుకోగలిగినందుకు చాలా ఇతను కూడా అదృష్టవంతుడు. ఇంకా ఇంతకు ముందు కంటే ఇతనికి ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇంకా ప్రేమాభిమానాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎనివే వీళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా అభివృద్ధి చెందుతూ సుఖశాంతులతో జీవించాలని మనం కోరుకుందాము. ఏదేమైనా మేడం మనం మాట్లాడుకున్న వాళ్ళందరి గురించి కూడా అంటే కుటుంబ సభ్యులది మామూలు బాధ కాదు. ఇంకా చూసుకుంటే మెడికోస్ ఉన్నారు, మరి మెడికోస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు వాళ్ళు మరి డాక్టర్ది చదవడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళు కూడా అనుకోకుండా కదా మరి పిల్లలు వాళ్ళు స్టూడెంట్స్ అది కూడా క్యాంటీన్ లోకి అది దూసుకురావడం అలా చనిపోవడం ఒక్కసారి అంటే వాళ్ళందరి ఫ్యామిలీసే కానీ ఎవరికి కూడా ఎటువంటి అదే ఏమంటే మనం తీర్చలేమనుకోండి దాన్ని. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, కొంచెం వాళ్ళ ఆత్మ కూడా శాంతించాలని సుమన్ టీవీ ద్వారా మనం కూడా కోరుకుంటాం. అసలైన దురదృష్టవంతులు అంటే వాళ్ళే, ఏ సంబంధం లేదు.
అసలు ఊహించను కూడా ఊహించలేదు. ప్రతిరోజు గుయ్యి గుయ్యి అని బిల్డింగ్ నుంచి సౌండ్లు వెళ్తూనే ఉంటాయి. వాళ్ళకి అలవాటేవా, ఇప్పుడు కూడా ఏదో ఫ్లైట్ వెళ్తుంది, ఈ టైంకి ఫ్లైట్ వెళ్తుంది అంటే ఎయిర్లైన్స్ వెళ్తుంది, ఫలానా టైమింగ్స్ తెలిసిపోతాయి వాళ్ళకి. సో అలా అనుకుంటూ ఉంటారే తప్ప అబ్బాయి గోలేంటి, భోజనం చేస్తున్నా, ఇలా మా పాపం ఊహించలేదు. ఊహించకుండా ఫ్లైట్ వస్తుంది అని ఎట్లా అసలైన దురదృష్టవంతులు అంటే వాళ్ళు చెయ్యని తప్పుకి, చెయ్యని పాపానికి అని అంటారు కదా, ఏనాడు చేసుకున్న పాపం అంటారు కదా, అలా అయిపోయింది వాళ్ళ జీవితాలు. దేశానికి ఉపయోగపడాల్సిన డాక్టర్లు పాపం ఇలా అయిపోయారంటే నిజంగా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ మ్యామ్.